సార్ నమస్కారం. నమస్తే అండి. సార్ ప్రముఖ తెలుగు సినీ దర్శకులు అండ్ ప్రస్తుత గోపీచంద్ గారి తండ్రి గారైన టి. కృష్ణ గారి వర్ధంతి సార్. మరి ఈ నేపథ్యంలో ఒకసారి ఆయన సినిమాల గురించి, ఆయన గురించి, ఆయన సినీ ప్రస్థానం గురించి చెప్తారా సార్? అంటే టి. కృష్ణ గారు వామపక్షవాది. హ్మ్. ప్రజానాట్య మండలి నుంచి వచ్చాడాయన. ఒంగోలు శర్మ కాలేజీ నుంచి చాలామంది విద్యార్థులు ప్రజానాట్య మండలి వేదికగా కళారంగంలోకి రావటం మనకు తెలుసు. వీళ్ళందరికీ ఒక డ్రైవింగ్ ఫోర్స్ ఉంది అక్కడ. ఆ డ్రైవింగ్ ఫోర్స్ పేరు నల్లూరి వెంకటేశ్వర్లు గారు. అన్న అంటారు ఆయన. ప్రకాశం జిల్లాలో అన్నగా చెప్పుకునేటువంటి నల్లూరి వెంకటేశ్వర్లు గారి శిష్యుల్లో టి. కృష్ణ గారు కూడా ఒకరు. వెంకటేశ్వర్లు గారు ఇప్పటికీ ఉన్నారు. ఇప్పటికీ ఆయన వయోవృద్ధుడు అయినప్పటికీ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రజానాట్య మండలి కార్యక్రమాలు ఆయన రూపొందించేవాడు అక్కడ. ప్రజానాట్య మండలి శిక్షణా తరగతులు కూడా నిర్వహించేవాడు. ఆయన చేతుల్లో పురుడు పోసుకున్న కళాకారుడే టి. కృష్ణ గారు ఒకడే కాదు, మాదాల రంగారావు గారు ఆపాదు నుంచి వచ్చిన వాడే. అలాగే ఈ తరం మూవీస్ అనే పేరుతో సినిమాలు తీసినటువంటి పోకూరి బాబురావు గారు అక్కడి నుంచి వచ్చిన వాడే. మ్యూజిక్ డైరెక్టర్ వందే మాతరం శ్రీనివాస్ కూడా నల్లూరి వెంకటేశ్వర్లు గారి పాదులో పురుడు పోసుకుని బయటకు వచ్చిన వాడే. అతన్ని కళాకారుడిగా నిలబెట్టింది కూడా నల్లూరి వెంకటేశ్వర్లు గారు. ఇలా వీళ్ళందరూ నల్లూరి కాంపౌండ్ నుంచి వచ్చినటువంటి కళాకారులుగా చెప్పుకోవచ్చు. అలా మొదలైనటువంటి టి. కృష్ణ గారి ప్రయాణం ప్రజానాట్య మండలి అంటేనే వామపక్ష భావజాలం. వామపక్ష భావజాలం నుంచి సమాజాన్ని అర్థం చేసుకుని సమాజపు మార్పుని ఉద్దేశిస్తూ దాన్ని కళారూపంలో ప్రదర్శించాలి అనే ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాంని సినిమాలకు విస్తరించటం అనేది చాలా కాలం క్రితమే జరిగింది. హిందీలో బలరాజ్ సహానీ లాంటి వాళ్ళు ఆ ప్రయత్నాలు చేశారు. ఆ తర్వాత గోవింద్ నిహలానీ లాంటి వాళ్ళు కొనసాగించారు. దీన్ని తెలుగు సినిమా రంగంలో నడిపించడానికి ఒక ప్రయత్నం తాతినేని ప్రకాశ్రావు గారు వాళ్ళ రోజుల్లో జరిగింది. కేబి తిలక్ ఆ రోజుల్లో జరిగింది. ఆ తర్వాత కొంత వెనకబడుతున్నటువంటి సందర్భంలో మాదాల రంగారావు గారు యువతరం కదిలింది అనే సినిమాతో ఆయన ఒక సమరశంఖం పూరించాడు. విప్లవ నటుడిగా ఆయనకు ఒక బ్రాండ్ ఏర్పరిచినటువంటి సినిమా అది. హ్మ్. ఆ యువతరం కదిలింది నిర్మాణం అంతా కూడా ఒంగోలులోనే జరిగింది. ఒంగోలు ఆ సినిమా నిర్మాణం జరుగుతున్న క్రమంలోనే టి. కృష్ణ గారు వీళ్ళందరూ పోకూరు బాబురావు గారు వీళ్ళందరూ దాంతో ఇన్వాల్వ్ అయ్యారు. అయితే అంతకంటే ముందే వీళ్ళకి సినిమా రంగ ప్రవేశం చేయాలి అనేటువంటి ఆలోచన ఉంది. ఆ ప్రయత్నాలు చేశారు. మెడ్రాస్ వెళ్ళారు. డైరెక్షన్ విభాగంలోకి వెళ్ళాలనుకున్నారు. వి. మధుసూదన్ రావు గారికి కూడా ప్రజానాట్య మండలి నేపథ్యం ఉంది. అలా ఆయనతోనూ ఇంకా ప్రజానాట్య మండలి సంబంధీకులతోనూ మోదుకూరి జాన్సన్ గారితోనూ వీళ్ళందరితోనూ ఒక ప్రయాణం ఉంది టి. కృష్ణ గారికి. ఈ ప్రయాణం నడుస్తున్న టైంలోనే ఇక్కడ రంగారావు గారు యువతరం కదిలింది మొదలు పెట్టడంతో ఈ యాక్టివిటీలోకి వచ్చారు. ఈ యాక్టివిటీలో నిజానికి వీళ్ళు ఆయనకు సపోర్ట్ చేశారు. ఆయన వీళ్ళ నుంచి చాలా ఇన్పుట్స్ తీసుకున్నాడు. హ్మ్. ఇలా నడుస్తున్నటువంటి ప్రయాణం విప్లవ శంఖం లాంటి సినిమాల్లో కీలక పాత్ర పోషించాడు ఆయన. ఆ తర్వాత అర్ధరాత్రి స్వతంత్రం అనే సినిమాలో కూడా ఆయన నటించాడు. చాలా కీలక పాత్రలో కనిపిస్తాడు టి. కృష్ణ. ఇలా నటుడిగా కొనసాగుతూ దర్శకత్వం వైపు దృష్టి పెడుతూ ఉన్న సమయంలో రంగారావు గారి సినిమాలు మొదటి 2 సినిమాలు ఎర్రమల్లెలు, ఆ ముందొచ్చినటువంటి యువతరం కదిలింది, అవి 2 బాగానే ఆడినాయి. ఆ తర్వాత వచ్చినటువంటి సినిమాలకి నెమ్మదిగా మొనాటనస్గా అనిపించడం మొదలైంది. ఈ ప్రయాణం నుంచి ఒక గుణపాఠం నేర్చుకున్నారు వీళ్ళిద్దరూ, టి. కృష్ణ అలాగే పోకూరు బాబురావు గారు. నేర్చుకుని ప్రజా సమస్యల్ని నినాదప్రాయంగా చెప్పడం కాకుండా దాన్ని కళారూపకంగా ఒక కథలాగా ఇమిడ్చి ప్రజల హృదయాల్లోకి వెళ్ళే పద్ధతిలో దాన్ని చేయాలి తప్ప ఎక్కడా మనం
ఎర్ర జెండాలు ప్రదర్శించక్కర్లేదు. అలాగే ఆ, ఎక్కడా కూడా నినాదప్రాయమైనటువంటి పాత్రలు ఉండక్కర్లేదు. అలా లేకుండా ఒక పాజిటివ్ అందరు ప్రజల్లో ఉన్నటువంటి అన్ని సెక్షన్స్ని అడ్రస్ చేసే పద్ధతులు మన సినిమా మేకింగ్ ఉండాలి అని అనుకుని నేటి భారతం అనే సినిమా తీశారు. ఉమ్, ఆ నేటి భారతం అనేది అప్పటి సమాజంలో ఉన్నటువంటి అనేక సమస్యల్ని ప్రస్తావిస్తూ నడిచినటువంటి కథ. ఈ నేపథ్యంలో వీళ్ళు ఎంవిఎస్ హరనాథరావు గారిని వీళ్ళందరినీ సహకారం తీసుకున్నారు. మరుధూరి రాజా ఇలాంటి వాళ్ళందరినీ వినియోగించుకున్నారు. వీళ్ళందరి నుంచి తీసుకున్నటువంటి ఇన్పుట్స్ వాటి ఆధారంగా తనే తయారు చేసుకున్నటువంటి కథలతో సినిమాలు తీయటం మొదలుపెట్టాడు ఆయన. ఆ ప్రయాణంలో వచ్చిన సినిమాలే దేశంలో దొంగలు పడ్డారు, ఈ సినిమాలన్నీ రేపటి పౌరులు, వందే మాతరం, ఈ సినిమాలన్నీ ఆయన అలా తయారు చేసినటువంటి కథలే. మోదుకూరి జాన్సన్ గారితో కలిసి ఆయన తయారు చేసినటువంటి కథే దేవాలయం, శోభన్ బాబుతో చేశాడు. అది హరికృష్ణ గారు ప్రొడ్యూసర్ ఆ సినిమాకి. వై హరికృష్ణ, అలమంచల హరికృష్ణ. లక్ష్మీ చిత్ర డిస్ట్రిబ్యూటర్. ఆయన బేసికల్గా నవయుగ నుంచి రకరకాల ప్రయాణాలు చేసి అలా లక్ష్మీ ఫిలిమ్స్ ఇవన్నీ తిరిగి లక్ష్మీ చిత్ర అనేటువంటి ఒక పంపిణీ వ్యవస్థను పెట్టుకున్నాడు. శోభన్ బాబు గారితో ఒక అన్ని రకాల సంబంధాలు ఉండేవి ఆయన. వ్యాపార సంబంధం, సినిమా సంబంధం. శోభన్ బాబు గారి సినిమాలన్నీ ఆ రోజుల్లో లక్ష్మీ చిత్ర వారే రిలీజ్ చేసేవారు. ఈ ప్రయాణంలో ఆయన టి కృష్ణ సినిమా, ఈ తరం వారి సినిమాలు కూడా లక్ష్మీ చిత్ర వాళ్ళే రిలీజ్ చేసేవారు. ఇవి సందేశాత్మక చిత్రాలే కానీ సందేశాన్ని మరీ నినాదంలా చెప్పకుండా కథలో భాగంగా చెప్పడం వలన ఈ ప్రజాదరణ పొందుతున్నాయి అనేది హరికృష్ణ గారికి పట్టుకుని ఆయన తను కూడా ఒక సినిమా చేయాలి ఇతనితో అని అనుకున్నాడు. అనుకుని చేసిన సినిమా దేవాలయం. జాన్సన్ గారి స్క్రిప్ట్ అది. అది చాలా బాగా నడిచింది సినిమా. శోభన్ బాబు గారు అప్పటికి చేస్తున్నటువంటి సినిమాలకి భిన్నమైన సినిమా. ఈ ప్రయాణంలో ఆయన తీసినటువంటి ఇంకొక సూపర్ హిట్, అంటే ఆయన కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమాగా చెప్పుకోవాల్సింది ప్రతిఘటన సినిమా. వంగవీటి రంగాన్ని టార్గెట్ చేస్తూ రామోజీరావు గారు ఇచ్చిన ఐడియాతో తన అభిప్రాయం, తన ఆలోచనలు కలగలిపి తీసినటువంటి సినిమా. అది జనాలకు విపరీతంగా కనెక్ట్ అయింది. ఆ సమయంలో సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఊళ్ళోనూ రకరకాల వ్యక్తులను ఐడెంటిఫై చేసుకుని దాన్ని ఓన్ చేసుకుంది సమాజం. ఆ ఓన్ చేసుకోవడం వలన ఆ సినిమాకి ఆ స్థాయి విజయం లభించింది. ఒక సెన్సేషనల్ హిట్ కొట్టాడు ఆయన. టి కృష్ణ గారు చేసిన సినిమాలు ఏవి కూడా కమర్షియల్గా ఇబ్బంది పెట్టలేదు. డబ్బులు తీసుకొచ్చిన సినిమాలుగానే నడిచినాయి అన్నీ. రేపటి పౌరులు కావచ్చు, దేశంలో దొంగలు పడ్డారు కావచ్చు, దాని మీద పెట్టిన డబ్బులకి ఏ రకమైన ఇబ్బంది లేకుండానే సినిమాలు వచ్చినాయి. ఈ ప్రయాణంలోనే నారాయణమూర్తిని హీరోగా నిలబెట్టినటువంటి సినిమా అర్ధరాత్రి స్వతంత్రం. ఆ అర్ధరాత్రి స్వతంత్రం సినిమాకి ఒక రకంగా తను వెన్నెముకగా ఉండి నడిపించడంతో పాటు ఆ సినిమాలో ఒక కీలక పాత్రలో తనే కనిపించాడు ఆయన, టి కృష్ణ గారు. దాదాపుగా ఆయన ఈ ప్రయాణంలో ఉండగానే ఆయనకి క్యాన్సర్ రావటం, నెమ్మదిగా ఆయన ఆరోగ్యం క్షీణించటం, అలా నడిచి చివరికి ఆయన పెద్ద ఏజ్ ఏం కాదు, చిన్న వయసులోనే తనతో నడిచినటువంటి వాళ్ళందరూ ఉండగానే రంగారావు గారు, పోకూరు బాబురావు గారు, నల్లూరి వెంకటేశ్వర్లు గారు, వందే మాతరం శ్రీనివాస్ వీళ్ళందరూ ఉండగానే ఆయన కన్నుమూయాల్సి రావటం అనేది విషాదం. ఆయన చాలామందికి, రాజశేఖర్కి లైఫ్ ఇచ్చింది ఆయనే, హీరో రాజశేఖర్కి. అలాగే సుమన్ని మళ్ళీ హీరోగా నిలబెట్టింది ఆయనే. విజయశాంతికి ఒక రకంగా తర్వాత రోజుల్లో లేడీ అమితాబ్ అనేటువంటి టైటిల్ రావటానికి పునాది వేసినవాడు టి కృష్ణ. అలా ఒక అభ్యుదయ రచయితగా సినిమాని ఎలా
సినిమా కళ ద్వారా సందేశాన్ని ఎలా చెప్పాలి, అది ఎలా చెబితే జనాలకు ఎక్కుతుంది అనే దానిలో ఒక మోతాదు సెట్ చేసుకుని ముందుకు వెళ్ళినటువంటి దర్శకుడు టి కృష్ణ. ఎక్కడా తన డీవియేషన్ కనిపించదు. తను చెప్పదలుచుకున్న విషయాన్ని తను చెప్పదలుచుకున్న పద్ధతిలోనే చెప్పేవాడు ఆయన. ఆయన చెప్పదలుచుకున్న పద్ధతితో విభేదాలు ఉండొచ్చు కానీ ఆయన చెప్పదలుచుకున్న అంశంతో విభేదాలు ఉండొచ్చు కానీ ఆయన తీసిన పద్ధతితో విభేదించాల్సిన అవసరం లేదు. శ్రీకృష్ణ గారు తీసిన పద్ధతితో అలా కన్విన్సింగ్ సినిమాలే తీశాడు ఆయన. సమాజంలో ఎవరి వైపు నుంచి ఇబ్బంది అనుకోకుండా వాళ్ళకి సంబంధించిన కథే అయినప్పటికీ వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యేలాగా సినిమా ఉండాలి అని అనుకుని సినిమాలు తీసినటువంటి డైరెక్టర్ ఆయన. ఆయనకు ముందు మధుసూదన్ రావు గారు చాలా సినిమాలు అలాంటి ప్రయత్నాలు చేశాడు, మనుషులు మారాలి ఇలాంటి సినిమాల ద్వారా. అవి ఆయన స్థాయిలో ఆయన పద్ధతిలో నడిచినాయి. టి కృష్ణ ఇంకొంచెం ఒక కన్విక్షన్తో తీసినటువంటి సినిమాలు ఇవన్నీ, ఒక దృక్పథంతో తీసినటువంటి సినిమాలు. అందుకని తెలుగు సినిమా దర్శకుల చరిత్రలో ఆయనది ఒక ప్రత్యేకమైనటువంటి పేజీ. ఇప్పటికీ ఆయన స్మరణీయుడే. ఇప్పటికే ఆయన స్ఫూర్తితో నడుస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ తరం మూవీస్ బ్యానర్లో సినిమాలు వచ్చినాయి. ఆయనతో పాటు ప్రయాణించినటువంటి ముత్యాల సుబ్బయ్య గారు అప్పటికే అసిస్టెంట్ డైరెక్టర్గా చాలా ఎస్టాబ్లిష్డ్, కానీ టి కృష్ణ సినిమాలకు కూడా ఉన్నాడు ఆయన బ్యాక్ బోన్గా. ఆయన తర్వాత తీసినటువంటి సినిమాలన్నీ టి కృష్ణ గారి ధోరణిలో ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి విధానంలో వెళ్ళినటువంటి సినిమాలు. అలాగే పోకూరు బాబురావు గారు ఆ తర్వాత పరుచూరి బ్రదర్స్ని డైరెక్టర్గా పెట్టుకుని చేసిన సినిమా ప్రజాస్వామ్యం, ఇవన్నీ కూడా ఆ ఆశయానికి ఇబ్బంది కలగని పద్ధతిలో చేసిన సినిమాలే. ఆయన చేసినటువంటి ఎర్ర మందారం కూడా శ్రీకృష్ణ గారి ఇన్స్పిరేషను. శ్రీకృష్ణ గారి లైన్కి డీవియేషన్ కాదు, శ్రీకృష్ణ లైన్ నుంచి డీవియేట్ అవుతూ చేసినటువంటి సినిమాలు ఆయన చివరి రోజుల్లో చేసినటువంటి సినిమాలు. పోకూరు బాబురావు గారు చివరిలో చేసిన సినిమాలు, అందులో గోపీచందే హీరో. అదొక విచిత్రమైనటువంటి పరిస్థితి. అంటే మారిపోయిన ప్రపంచం తాలూకా గుర్తు గోపీచంద్. తన తండ్రి తరహా సినిమాలు ఆయన చేయలేదు. తేజ ఆయనకు విలన్గా అవకాశాలు ఇవ్వటం వెనకాల కూడా టి కృష్ణ గారు ఉన్నారు. టి కృష్ణ గారు అబ్బాయి అనే ఉద్దేశంతోనే గోపీచంద్ని ఎంకరేజ్ చేయాలని అనుకున్నాడు తేజ. అలా చాలామందిని డైరెక్టర్గా ఇన్స్పైర్ చేసినటువంటి డైరెక్టర్ ఆయన. పెద్ద వయసు ఏం కాదు వెళ్ళిపోయే నాటికి ఆయనకి. ఆ వయసులో అలా వెళ్ళిపోకుండా ఉండుంటే ఇంకా అనేక విజయాలు సాధించి ఉండేవాడు ఆయన. ఇది టోటల్గా టి కృష్ణ గారి ప్రస్థానం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.